అండి ఇవాళ ఆఫ్టర్నూన్ బాబు బర్త్డేకి లంచ్కి అయితే మేము బార్బిక్యూకి అయితే వచ్చాము. ఇది ఎగ్జాక్ట్ రెయిన్కి ఆపోజిట్లో ఉంటుంది థియేటర్కి. అండ్ ఇక్కడైతే అతను వాళ్ళ అన్లిమిటెడ్ బఫెట్లో ఏమేమి వస్తాయి, నాన్ వెజ్ ఐటమ్స్ ఏమొస్తాయి, వెజ్ ఐటమ్స్ ఏమొస్తున్నాయో చెప్తున్నాడు. ఫైనల్గా అయితే బాబుకి వాళ్ళు కాంప్లిమెంటరీగా కేక్ ఇచ్చారని చెప్పాను కదా, కేక్ అయితే వచ్చేసింది. బాబు బర్త్డే సెలబ్రేషన్ చూడండి. ఫైనల్గా అయితే మా ఫుడ్ అయితే వచ్చేసింది. స్టార్టర్స్ అయితే స్టార్ట్ చేసేసాము. స్వీట్ కార్న్, పొటాటో సంథింగ్ ఏవేవో అయితే తీసుకొచ్చారు. సో స్టార్టర్స్ కూడా బాగున్నాయి టేస్ట్. నాన్ వెజ్ ఐటమ్ అయితే మాత్రం గ్రిల్డ్, వెజ్ కూడా అన్ని గ్రిల్డేనండి. గ్రిల్డ్ ఐటమ్ ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళకైతే బార్బిక్యూ బాగుంటుంది, కానీ అవి అంతగా ఇంట్రెస్ట్ చూపించని వాళ్ళకైతే ఇదైతే అంత నచ్చదు. సో ఇప్పుడైతే అందరూ వాళ్ళ వాళ్ళ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇవైతే ఫుడ్ స్టాల్స్ అండి. మనకి పానీపూరి కానీ లేదంటే దహీపూరి, చాట్ ఏవైనా కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఫైనల్లీ అంతా అయిపోయిందండి నాది. నేనైతే టేస్ట్ చేద్దామని చెప్పి హల్వా వేసుకుంటున్నాను. గులాబ్ జామ్ కూడా వేసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. సో నేను హల్వాతో అయితే సరిపెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి ఫ్రూట్స్, స్వీట్స్, కేక్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుంటారు. మనకి ఏది కావాలో, ఎంత కావాలో అంత తినొచ్చు. చాలా బాగుందండి ఇది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి నచ్చినవి కావాల్సిన అన్ని చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ వాళ్ళకి నచ్చినట్లు వేసుకుంటున్నారు, తింటున్నారు. నచ్చనివి అక్కడ పెట్టేస్తున్నారు. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో. మా వాడ చెప్తున్నాడు, ఎవ్రీ ఇయర్ నేను నా బర్త్డేకి ఇక్కడికే వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాను అని చెప్తున్నాడు. సో చిన్నపిల్లలు ఎవరైనా ఉండి ఇలా రెస్టారెంట్లో ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇలాంటి రెస్టారెంట్కి రండి, చాలా బాగుంది. పాప అయితే మమ్మల్ని తిననీయట్లేదు ఫుడ్ అని చెప్పి అక్కడ ఉండేవాళ్ళు తీసుకెళ్ళి పాపని తిప్పి ఐస్ క్రీమ్స్, దానికి కావాల్సినవన్నీ కూడా ఇస్తూ దాన్ని చూసుకుంటూ ఉన్నారు. సో మేమైతే మా పాటికి మేము ఎంజాయ్ చేసాము. పిల్లల పాటికి వాళ్ళ పాటికి వాళ్ళు నచ్చిన దగ్గర వాళ్ళ పాటికి వాళ్ళు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా బాగుందండి బార్బిక్యూ అసలు.